వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ షార్ట్లో మేము ఎక్కడికి వెళ్తున్నామో ఈ వీడియోలో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తున్నారా? మేము నీళ్ళ వల్ల చిన్ని తమ్ముడు 21 డేస్ సెరమనీకి వచ్చాం. ఇంకా అందరు రిసీవ్ చేసుకుంటుండే మమ్మల్ని. వాడైతే మస్తు ఖుషి అయిండు, ఇంకా రెడీ అవుతుండే. ఇంకా వీడిదే చిన్నోడిది ఫంక్షన్. వీడు మా నాని బాబు, హీరో బాబు. వీడికి కార్స్ అంటే పిచ్చి. సో కార్స్తో బిజీగా ఆడుకుంటుండే వాడు, హాయ్ కూడా చెప్పకుండా. ఇంకా అక్క వచ్చేసి బాయికి పూజ చేస్తుండే. తెలంగాణలో బాయికి పూజ చేస్తారంట. సో నాకు తెలిసిన ప్రాసెస్, నేను చూసిన ప్రాసెస్ మీకు చెప్తున్నా. మీ దగ్గర ఎట్లా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో 5 రాళ్ళకి పసుపు బొట్లు పెట్టి పూలు వేసి అక్కడ పెట్టిన తర్వాత ట్యాప్కి కూడా పసుపు బొట్లు పెట్టి పూలు వేస్తారు. అండ్ మళ్ళీ దీపం ముట్టించి అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ట్యాప్ని ఆన్ చేస్తారు. సో ట్యాప్లో నుంచి వచ్చే వాటర్కి ఆయిల్ పోస్తూ పూజ చేస్తూ ఉంటుంది అనమాట. సో ట్యాప్లో నుంచి వచ్చే వాటర్ ఒక 5 బిందెలకి పసుపు బొట్లు పెట్టి మళ్ళీ బిందెలన్నింటినీ నింపుతారు. సో మదర్ ఆ బిందెలన్నింటినీ రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కరం మేము ఇంటికి తీసుకొని పోతూ ఉంటే తను రిసీవ్ చేసుకొని తను ఉండే ప్లేస్లో అవి ఉంచాలి. సో హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్. ఇంటి ఆడపడుచులు క్రెడిల్కి పూజ చేస్తుండే, పసుపు బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి అండ్ దెన్ అగరబత్తులు వెలిగిస్తుంటారు. పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నామే మా వదిన, అజ్జు వాళ్ళ అక్క, మా హస్బెండ్ వాళ్ళ అక్క. సో నేను వదినని అక్క అనే పిలుస్తాను. ఐ హోప్ తెలంగాణలో అందరూ వదినని అక్క, బావని అన్నానే పిలుస్తారు అనుకుంటా. నేనైతే అట్లనే పిలుస్తాను. మీరు ఎట్లా పిలుస్తారో కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ నీల్ బాబు, మా అమ్మ ఎత్తుకుంది నీల్ బాబుని. అందరూ వెయిట్ చేస్తుండే, ప్రాసెస్ కోసం చూస్తుండే. మదర్ అండ్ బేబీ కూడా రెడీ ఉన్నారు. మేము కూడా వెయిట్ చేస్తుండే యాక్చువల్లీ ఏం పేరు పెడతారు అని చెప్పేసి. సో అక్క తీసుకుంది చిన్నోడిని. అండ్ వేసే కంటే ముందు ఒక డిస్కషన్ ఉండే. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత 5 కొంగుల్లో చిన్నోడిని వేసి ఇంకా వాడిని 5 టైమ్స్ తిప్పిండే అనమాట. ఉయ్యాల ఊపిండే. 5 టైమ్స్ ఊపిన తర్వాత మళ్ళీ అక్క తీసుకుపోయి క్రెడిల్ దగ్గర సప్నక్క ఇంకా మా సోనక్క ఇద్దరు ఇంకా వాడిని చిన్నోడిని లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఒక 5 టైం తీసింది అంతే. మళ్ళీ దాని తర్వాత అక్క వాడిని చిన్నోడిని కింద వేసి వాడి పేరు చెప్పింది. పేరు వినిపిస్తలేదని చెప్పేసి అత్తమ్మ ఇంకా అక్కని కొట్టిండే. చిన్నోడి బాబాయిలు వీళ్ళందరూ వాళ్ళు కూడా పేరు చెప్తుండే వాడికి. అయిపోయింది సెరమనీ. మేమందరం చేసుకుండే. ఇది గానవి పాప. తనకి డ్యాన్స్ ఆడమని చెప్తే అందరిని చూసి షాక్ అయిపోయి నిల్చుంది అట్లనే. సో కూర్చుండే, అంతే అయిపోయింది. అయినా మీకు వీడి పేరు చెప్పలేదు కదా. వీడి పేరు వచ్చేసి మయాంక్ కుమార్. బాగుందా, ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజుకి ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తుండండి. బాయ్.